ఏ అణ్వస్త్రాలైతే మానవాళి మనుగడకి ముప్పు, భవిష్యత్తులోనైనా సరే ఎవరైనా అసాంఘిక శక్తులు చేతిలో చేరినా లేదా రాక్షస ఆలోచన ఉన్నటువంటి పాలకుల స్వార్థపూరిత ధోరణికి యుద్ధం ప్రారంభమైతే అణ్వస్త్రాలు వాడితే ప్రజలు బూడిదైపోతారు, ఇది కరెక్ట్ కాదు అని భావించి ఆ తర్వాత అణు నిరాయుధీకరణ ఒప్పందం వైపుకు వెళ్ళినాయో ఆ అణు నిరాయుధీకరణ ఒప్పందం ఈ మధ్యకాలంలో రష్యా పక్కన పెట్టింది. ఆ తర్వాత అమెరికా పట్టించుకోవడం మానేసింది. క్రమంగా అణ్వస్త్ర హెచ్చరికలు అమెరికా రష్యా మీదన, రష్యా అమెరికా మీదన చేస్తుంది. యూరప్ సమాజం రెచ్చగొడితే ఊరుకోమని రష్యా చెప్తుంటే, రష్యా చేస్తే ఊరుకోమని అమెరికాను చెప్తుంటుంది. అయితే ఇప్పుడు అమెరికా తాజాగా తన అణ్వస్త్ర విభాగాలకు సూచనలు ఇచ్చిందట, ఆదేశాలు ఇచ్చిందంట. ఏమని అంటే భారీ ఎత్తున అప్గ్రేడ్ చేసుకోమని, డెవలప్ చేసుకోమని. ఎందుకు అంటే తాజా పరిణామాల్ని దృష్టిలో పెట్టుకుని రష్యా చైనా కలుస్తున్నాయి. రష్యా చైనాకి తోడు ఉత్తర కొరియా ఇరాన్ కలుస్తున్నాయి. వీళ్ళందరూ కలిస్తే అణ్వస్త్రాలకు సంబంధించినటువంటి పెనుముప్పు దాపురిస్తుంది కాబట్టి ప్రిపేర్ చేసుకోమని చెప్పేసి అమెరికా తన సంస్థలకు చెప్పిందట, త్రివిధ దళాలకు కూడా.